రీసెంట్ టైమ్‌లో ఒక వీడియోలో నేను ఇండియాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా వరకు పెరిగిపోయింది. అంటే అమెరికాలో హౌసెస్ కొనడమే కొంచెం ఈజీ అనిపిస్తుంది ఇండియాతో కంపేర్ చేస్తే అని ఒక చిన్నది చెప్పాను. ఒక వీడియోలో సందర్భానుసారంగా. సో, దాని కింద చాలా కామెంట్స్ వచ్చాయి. అవును, యూఎస్ఏలో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా తక్కువగా ఉంటది. ఇండియాలోనే ఎక్కువగా ఉంటదని చెప్పేసి కొంతమంది. కొంతమందేమో లేదు, అంటే యూఎస్‌తో ఎలా పోలుస్తారు అండ్ ఇండియాలోనే ఈజీగా బ్రతకడము అని జెప్పి కొంతమంది. సో, ఇలా చాలా రకాల కామెంట్స్ అయితే వచ్చాయి. వాళ్ళ యొక్క ఒపీనియన్స్‌నైతే షేర్ జేశారు. సో, ఈరోజు యాక్చువల్లీ ఇండియాతో కంపేర్ చేస్తే యూఎస్ఏలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటది? అండ్ నా యొక్క ఒపీనియన్స్‌ని గూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఫ్యాక్ట్స్ ప్రకారం ఏమని చెబుతున్నారు అనేది గూడా షేర్ జేస్తాను. సో, ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానెల్‌ని జూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. న్యూగా జూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో, ఇంకా ఫస్ట్ టాపిక్‌లోకెళ్తే, నేను యాక్చువల్‌గా ఒకప్పుడు ఎలా అనుకునేదాన్ని అంటే, ఒక 13 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడున్నటువంటి పిల్లలకి ఏంటి అంటే, యూఎస్ అంటే ఆల్మోస్ట్ చాలా వరకు ఈవెన్ ఇండియాలో ఉన్న వాళ్ళకి కానియండి, యూఎస్ఏలో ఉన్న పిల్లలకి కానియండి, ఆల్మోస్ట్ చాలా వరకు మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చాయి. అంటే వచ్చే శాలరీస్‌ని బట్టి ఎక్స్‌పెండిచర్ ఉంటది. అండ్ ఏ కంట్రీలో అయినా కూడా అండ్ పీపీపీ అనేది కూడా చాలా వరకు తెలుసు. అదే పర్చేసింగ్ పవర్ పారిటీ అంటారు కదా! సో, అది కూడా చాలా మందికి అర్థమైపోయింది కాబట్టి కొంతవరకు ఓకే. బట్ మనం ఒక 13 ఇయర్స్ బ్యాక్ ఆ టైం లోపల మన కజిన్స్ ఎవరైనా అబ్రాడ్‌లో ఉన్నప్పుడు, వాళ్ళు ఇండియాకొచ్చినప్పుడు వాళ్ళు చేసే దానిని జూసి, వాళ్ళ యొక్క యాక్టివిటీస్‌ని జూసి చాలా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసేవాళ్ళం. నేను యూఎస్ వచ్చే వరకు గూడా నేను అంతే ఎక్స్‌పెక్ట్ చేసేదాన్ని. నేనొచ్చాక ఓకే, మొత్తం ఇలా ఉంటదా? అంటే నేను అనుకున్నట్లుగా ఉండదు యూఎస్ఏలో. రియాలిటీ వేరుంటది. నేను ఎక్స్‌పెక్ట్ చేసింది వేరు. ఇంకా నేను చాలా ఓవర్ ఎక్స్‌పెక్ట్ చేశానులెండి. అవన్నీ నేను చెప్పను గానీ, జస్ట్ షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్తున్నాను. వాళ్ళు ఇండియాకొచ్చినప్పుడు నేను డైరెక్ట్‌గా అనేదాన్నన్నట్లు. ఒక ఐఫోన్ తేవచ్చు గదా! అక్కడైతే ఓన్లీ $1000 ఆ టైం లోపల $800 అంతే అంట. అదే ఇక్కడైతే 80,000, 90,000 ఉంటుంది. తీసుకురావచ్చు కదా! అని జెప్పేసి. మంచి హ్యాండ్ బ్యాగ్స్ తేవచ్చు కదా! అని జెప్పి. అంటే అప్పుడు ఎలా ఉండేదంటే నా బ్రెయిను ఒక 13 ఇయర్స్ బ్యాక్ ఆ టైం లోపల మనకి ఇండియాలో 50,000, 40,000 శాలరీస్ ఎలా అయితే ఉంటాయో అప్పట్లోపల యూఎస్ఏలో గూడా అందరికి ప్రతి నెల గూడా 30,000, 40,000 శాలరీస్ ఒస్తాయేమో. 40,000 శాలరీ వచ్చిన వాళ్ళు నెలకి ఒక రూ. 1000 $1000 పెట్టేసి ఒక హ్యాండ్ బ్యాగ్, ఐ మీన్ ఒక ఐఫోను ఇలాంటివి తీసుకురావడానికి ఏమవుతుంది వీళ్ళకి అని అనుకునేదాన్ని. అలా ఉండదే బాబు అని వాళ్ళెంత చెప్పినా కూడా ఆ టైం లోపల నాకు అర్థం గాలే. బట్ కొన్ని సంవత్సరాలయిన తర్వాత అంటే నేను యూఎస్ఏకి రావడానికంటే ముందు గూడానే ఒక క్లారిటీ అనేదొచ్చింది. ఓకే. అంటే డాలర్స్ ఇట్లా ఉంటది. సాలరీస్ ఇంతే వస్తూ ఉంటాయి అక్కడ అనేసి ఆ తర్వాత అర్థమైన తర్వాత కొంచెం ఓకే. బట్ ఇంత క్లారిటీ ఏంటంటే నేను యూఎస్ వచ్చిన తర్వాతనే అర్థమైంది. ఇప్పుడు నేను మీకు చెప్పినా గూడా ఎవరైతే యూఎస్ఏకి వస్తారో వాళ్ళకే ఇంకొంత క్లారిటీగా అర్థమవుతది. ఇండియాలో ఉన్నప్పుడు మనకలా అనిపించదన్నట్టు. ఏంటంటే మా కజిన్స్ చెప్పేవాళ్ళు. అంటే మేమిక్కడికొచ్చినప్పుడు ఇంత హ్యాపీగా ఉండగలం, ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేయగలం, మాకు నచ్చిన చోటుకెళ్ళగలం, మాకు నచ్చినట్లుగా తినగలం. ఈవెన్ బిర్యానీ అవన్నీ తినాలన్నా గూడా చాలా సార్లు ఆలోచిస్తాం యూఎస్ఏలో ఉన్నప్పుడు. ఇక్కడికొచ్చి కొద్ది రోజులు బాగా ఎంజాయ్ జేస్తుంటే మీరేమో ఈ ఎంజాయ్‌మెంట్‌ని జూసి యూఎస్ఏలో కూడా మేము ఇలానే ఉంటాం. బాగా ఎక్కువ సంపాదిచ్చడం గానియండి, లేకపోతే ఎక్కువగా సేవ్ చేయడం కానీ అలా ఉంటదని మీరనుకుంటారు అన్నట్టు నేను నమ్మేదాన్ని కాదు. ఇంక వీళ్ళు తేవాల్సొస్తదని జెప్పి ఏదో ఒకటి జెప్తున్నారు అనుకునేదాన్ని. అక్కడికి పోయిన తర్వాత ఏం లేదు, మా వాష్‌రూమ్స్ మేమే కడుక్కోవాలి. మీకన్నా చూడు ఇక్కడ సర్వెంట్స్ ఉన్నారు. ఇండ్లల్లో వర్కర్స్‌ని పెట్టుకొని చేపిచ్చుకుంటున్నారు. మీరన్నీ జేస్తున్నారు. మేమైతే అక్కడికి ఏం లేదు, నెత్తి ముడి కట్టుకొని మొత్తం ఇంట్లో పనులు, బాత్రూమ్ క్లీనింగ్ అన్నీ జేసుకోవాలి. అండ్ పిల్లలని జూసుకోవడం ఇదే పనుంటది. ఇంక ఇక్కడికొచ్చిన కొద్ది రోజుల్లో మంచి ఎంజాయ్‌మెంట్ అనిపిస్తదని. వాళ్ళెంత జెప్పినా అహా! లేదు, మీరు కావాలనే చెప్తున్నారు. అక్కడ చాలా బావుంటదని జెప్పేసి. సో, ఇలా నేను అనుకునేదానిని. మీ లోపల ఎవరైనా ఇలా అనుకున్న వాళ్ళు ఉన్నారా? యూఎస్ వచ్చిన తర్వాత మీరు ఓకే, ఇక్కడ ఇలా ఉంటది అని అనుకున్న వాళ్ళుంటే కామెంట్ చేయండి. నేనప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు ఆ తర్వాత కొద్ది సంవత్సరాలయిన తర్వాత నాకు కొంచెం క్లారిటీ వచ్చింది గానీ, మరీ ఎక్కువ క్లారిటీ అనేది నేను యూఎస్ వచ్చిన తర్వాతనే వచ్చిందన్నట్టు. నేను వాళ్ళని ఇండియాలో జూసినప్పుడు వాళ్ళు చేసేదంతా గూడా అసలు రియాలిటీ కాదు. అండ్ యూఎస్ఏలో వాళ్ళు ఉండే విధానం అంతా వేరు అనేసి నాకు ఇక్కడికొచ్చినాక అనిపిచ్చింది. ఇదొక జనరల్ టాపికే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చూడండి. లేని వాళ్ళు స్కిప్ చేయండి, ప్రాబ్లమ్ లేదు. సో, ఇంక మనం కాస్ట్ ఆఫ్ లివింగ్‌కి వస్తే యూఎస్ఏలో సాలరీస్ ఎక్కువగానే ఉంటాయి. అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఐ మీన్ ఎక్స్‌పెన్సెస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కంపేరేటివ్‌లీ ఇండియాతో కంపేర్ చేసినా కూడా ఇక్కడ ఎక్స్‌పెన్సెస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. అండ్ సాలరీస్ అనేది గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి ఒక సింగిల్ డిజిట్ లోపల సాలరీస్ కొంచెం ఇంక్రీజ్ అవుతాయి. ఖర్చులు మాత్రం డబుల్ డిజిట్ లోపల ఇంక్రీజ్ అయ్యాయి చాలా వరకు.
ఈవెన్ ఇప్పుడు ఇండియాలో గూడా చాలా వరకు గూడా ఎక్స్‌పెన్సెస్ పెరిగిపోయాయి. కంపారిటివ్‌లీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము పల్లెటూర్లతోటి కానియండి, లేకపోతే నార్మల్ టౌన్స్ తోటి ఇప్పుడు హైదరాబాద్‌ని కంపేర్ చేసుకోకూడదు. ఈవెన్ ఈవెన్ యూఎస్ఏలో కూడా ఇప్పుడు న్యూయార్క్ తోటి ఇంకొక చిన్న స్టేటుని అలా మనం కంపేర్ చేసుకోలేం. ఈవెన్ ఇండియాలో కూడా ఇప్పుడు ముంబై తోటి మేముండే ఊరు, ఇప్పుడు మనది పల్లెటూరే ఇండియాలో. మనం పుట్టిందక్కడే, పెరిగిందక్కడే, నేను చదువుకుంది కూడా అక్కడే. గవర్నమెంట్ స్కూల్‌లోనే చదువుకున్నా నేను. సో, అక్కడ దాంతోటి ముంబైని అట్లా కంపేర్ చేయలేమన్నట్లు. సో, పల్లెటూర్లలో పెద్దగా ఎక్స్‌పెన్సెస్ అంతగా ఎక్కువగా లేకున్నా కూడా ఏవైతే సిటీస్ ఉన్నాయో, ఏవైతే టైర్ 1, టైర్ 2 అలాంటి సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ చాలా వరకు ఎక్స్‌పెన్సెస్ పెరిగిపోయాయి. ఈవెన్ మీరు చూడండి రెంట్ కానియండి, లేకపోతే గ్రోసరీస్ కావచ్చు, లేకపోతే లివింగ్ స్టైల్ కానియండి, ఇవన్నీ కూడా సిటీస్‌లో చాలా వరకు ఎక్స్‌పెన్సెస్ పెరిగిపోయాయి ఇప్పుడు. ఒకప్పటిలాగా లేదు. ఈవెన్ హైదరాబాద్ చాలా వరకు ఎక్స్‌పెన్సివ్‌గా అయిపోయింది. ఈవెన్ బెంగుళూరు కానియండి, ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, ఇలాంటివి ఏవైతే మెయిన్ సిటీస్ ఉన్నాయో అక్కడ చాలా వరకు ఎక్స్‌పెన్సెస్ పెరిగిపోయాయి. ఇంకా యూఎస్ఏ అండ్ ఇండియా వర్సెస్ ఈ టాపికొస్తే యూఎస్ఏలో హౌస్ రెంట్ కావచ్చు, లేదు అంటే ఈవెన్ ఒక లివింగ్ స్టైల్ కానీ ఇండియాతో కంపేర్ చేస్తే ఆల్‌మోస్ట్ 200% వరకు ఎక్కువగా ఉంటది. 240% వరకు ఎక్కువగా ఉంటది. ఐ మీన్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పర్సన్ యూఎస్ఏలో బ్రతకాలి అని అనుకుంటే ఒక పర్సన్‌కొచ్చేసి మినిమమ్ $2,500 పడతది. అదే ఇండియాలో ఒక పర్సన్‌కి అని అనుకోండి ఒక $400 పడతదన్నట్లు. అంటే నేను డాలర్స్ వైస్‌లో చెప్తున్నాను. సో, అంతవరకు ఉంటే దెన్ సరిపోతది. అదే యూఎస్ఏలో అనుకోండి ఒక పర్సన్‌కి $2,500 వరకు పడతది. బట్ ఎవరమైతే మనము ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ మంచి అంటే ఆల్మోస్ట్ ఐటీ ఎంప్లాయీస్, ఈవెన్ డాక్టర్స్, లాయర్స్ అలా చాలామంది వచ్చి ఉంటారు కాబట్టి, వాళ్ళకేంటంటే సాలరీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే కంపేర్ టు ఒక యూఎస్ పర్సన్‌తో కంపేర్ చేస్తే, యూఎస్ఏలో ఒక వర్కర్ తోటి కంపేర్ చేస్తే, మనకి కొంచెం సాలరీస్ ఎక్కువగా ఉంటాయి. అంటే యూఎస్ఏ వర్కర్ మీన్స్ డైలీ వర్క్స్ చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న జాబ్స్ చేస్తున్న వాళ్ళతో కంపేర్ చేస్తే మనకు కొంచెం ఎక్కువగా ఉంటది కాబట్టి, సేవింగ్స్ కూడా మనకు కొంచెం ఎక్కువగా కనిపిస్తాయి. సేవింగ్స్ ఎందుకు కొంచెం ఎక్కువగా కనిపిస్తాయంటే, చాలా వరకు కూడా అడ్జస్ట్‌మెంట్ అండ్ కమిట్మెంట్ వాటిని బేస్ చేసుకొని చాలా వరకు అడ్జస్ట్ అయ్యి ఉంటారు యూఎస్ఏలో. అందువల్ల మనకి కొంచెం సేవింగ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. అలా కాకుండా ఆ అడ్జస్ట్‌మెంట్ గనుక లేదు అనుకోండి, ఈవెన్ ఇండియాలో లాగానే మనం ఉందాం అనుకుంటే, మనకసలు సేవింగ్స్ అనేవి అస్సలే కనిపించవు అన్నట్లు. వేస్ట్ ఇంకా మనం ఇక్కడికొచ్చి కూడా ఉండడం వేస్ట్. బట్ ఇండియాతో కంపేర్ చేస్తే యూఎస్ఏలో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కువగా ఉంటది. అండ్ డాలర్స్ వైస్‌గా చూసుకుంటే ఆహ్, యూఎస్ఏ లోపల ఒక ఫ్యామిలీ బ్రతకాలి అని అనుకుంటే, ఒక మంత్లీ వచ్చేసి ఒక $5,000 పడతది. అదే ఇండియాలో అయితే ఒక $1,000 పడతది. అబ్బా! అసలు మేము మంత్లీ 80,000 ఖర్చు పెడుతున్నామా? అంటే ఇండియాలో ఉన్నవాళ్ళు 80,000తోటి మేమసలు ఫ్యామిలీ మొత్తం బ్రతుకుతున్నాం. ప్రతి నెల ఒక 40,000 గూడా సేవ్ చేస్తున్నాం అనేవాళ్ళుండొచ్చు. ఈవెన్ యూఎస్ఏలో మేమన్నీ అయిపోయి కూడా ఒక 1,500 వరకు సేవ్ చేస్తున్నాం అనేవాళ్ళుండొచ్చు. సో, మనది అంటే నా దానిని, మీ దానిని బేస్ చేసుకొని ఉండదు. ఫ్యాక్ట్స్ అనేవి ఓవరాల్‌గా అంటే యావరేజ్‌గా ఇలా ఉంటది అని చెప్పి దాని మీద బేస్ అయ్యి ఉంటది. సో, ఇప్పుడు నాకు ఎవ్రీ మంత్ 5,000 చేంజ్ అవుతది అంటే అలా అవ్వదు. ఈవెన్ మీకు ఇండియాలో ఎవ్రీ మంత్ $1,000 వరకు అవుతదంటే అలా అవ్వదు. కాకపోతే ఏంటంటే ఒక క్యాలిక్యులేషన్ అనేది యావరేజ్‌గా బేస్ చేసుకొని వేసుకుంటారు. సో, మన ఇంట్లో ఉండే ఖర్చులని మనము ఒక టాపిక్ చెప్పేటప్పుడు అలా చెప్పలేమన్నట్టు. అండ్ ఫుడ్ అండ్ గ్రోసరీస్‌కి $650 యూఎస్ఏలో అవుతాయి. ఇండియాలో ఒక $150 అండ్ ట్రాన్స్‌పోర్టేషన్‌కి యూఎస్ఏలో ఒక $250 అవుతాయి. ఇండియాలో ఒక $70 సో, అంత డిఫరెన్స్ ఉంటదన్నట్లు. సో, యూఎస్ అనేది ఒక 240% వరకు ఎక్కువ ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటది. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అదంతా కూడా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రెంట్ వైస్‌గా చెప్పా కదా! ఇండియాతో కంపేర్ చేస్తే యూఎస్ఏలోనే చాలా వరకు కూడా రెంట్‌లు చాలా హైగా ఉంటాయి. రెంట్ వైస్‌గా చూసుకుంటే దాదాపుగా 80% వరకు యూఎస్ఏలో ఎక్కువగా ఉంటది. అంటే ఇండియాలో టైర్ 1 సిటీస్‌తో కంపేర్ చేస్తే యూఎస్ఏలో ఆ సిటీస్‌లలో చాలా ఎక్కువగా కనిపిస్తుంటది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లివింగ్ స్టైల్ అంటే ఒక సర్వెంట్‌ని పెట్టుకోవడం కానియండి, లేకపోతే ఒక చిన్న చిన్న పనులకి కావచ్చు. అంటే మన ఇండియాలో ఒక ప్లంబర్ వర్క్‌కి, ఒక ఎలక్ట్రీషియన్‌కి, ఒక సర్వెంట్‌కి అయ్యేదాంతో కంపేర్ చేస్తే యూఎస్ఏలో చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటది. అదంతా చాలా వీడియోస్‌లలో చెప్పా కదా! అసలు మనం ఎఫర్ట్ చేయలేమన్నట్లు. అవన్నీ ఎఫర్ట్ చేయాలి అని అనుకుంటే అసలు యూఎస్ఏలో ఉండలేమన్నట్టు. చెప్పా కదా! ఆ అడ్జస్ట్‌మెంట్ అయ్యేయి, ఆ సేవ్ అయ్యేటివి ఏవైతే ఉంటాయో అవి మనకి కనిపించవు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హెల్త్ కేర్. ఇంకా హెల్త్ కేర్ అయితే ఇండియా అనేది చాలా చాలా బెటర్ అండ్ చీప్ మంచిగా ఉంటది. చాలా వరకు. చీప్ అంటే మళ్ళీ ఇంకో రకంగా అనుకోకండి. అంటే చాలా ఎఫోర్డబుల్ చేయగలం అన్నట్లు ఎవరమైనా కూడా. బట్ యూఎస్ఏలో హెల్త్ కేర్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్యూరెన్స్ ఉండాలి. ఈవెన్ ఆ తర్వాత కోపేని బట్టి కట్ అవ్వడం ఉంటది. అదంతా కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటది. సో, ఎలా అయినా కూడా ఇండియాలో హెల్త్ కేర్ సిస్టమ్ అనేది చాలా బావుంటది. అండ్ చాలా చాలా బావుంటది. సో, మనకి సేవ్ అయినయన్నీ కూడా ఒకవేళ హెల్త్ ఇష్యూస్ వచ్చాయనుకోండి, ఇంకా సేవింగ్స్ ఏవి ఉండవన్నట్లు ఇంకా యూఎస్ఏలో.
ఒకవేళ అలా కాకుండా మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అంత లేకుండా మంచిగా ఉంటే పర్లేదు. ఎందుకంటే మనం వచ్చినటువంటి జాబ్స్‌కి మనకొచ్చే సాలరీస్‌కి మనం అడ్జస్ట్ అయ్యి ఉంటే మంచిగానే సేవ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ పరంగా 2 కూడా బోత్ సేమ్. బట్ చిన్నప్పుడు మనకి ఇక్కడేంటి అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటది. అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా హై లెవెల్‌గా ఉంటది. బావుంటది. ఇండియాలో ఏంటి అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండదు. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకి ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా ఇంటర్నేషనల్ అని ఒక బోర్డ్ పెట్టి అన్నీ ఇంటర్నేషనల్ స్కూల్సే అయిపోయాయి. అంటే ఇప్పుడు స్కూల్‌కెళ్తున్నాడు అంటే చాలు 1,50,000 ఫీజంట. ఇంకా ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా సెపరేట్ అంట సుమారుగా 2.5 లక్షల వరకు ఫీజ్ అంటున్నారు మినిమమ్. ఇప్పుడు మా పిల్లలకి ఇంక మాటలే సరిగ్గా రావని 2.5 లక్షల ఫీజు మనం పే చేయాల్సింది ఉంటది. యూఎస్ఏలో అది ఉండదు. బట్ డేస్ అవుతున్నారు కొద్దిగా. అంటే ఇండియాలో ఇంటర్మీడియేట్, బీటెక్ అలాంటి చోటుకెళ్ళినప్పుడు అది యూఎస్ఏలో చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటది. సో, మనము చిన్నప్పుడు ఏదైతే బ్యాలెన్స్ చేస్తామో ఇండియాలో, అది యూఎస్ఏలో ఆ తర్వాత పెరిగిపోతదన్నట్లు. అంటే యూఎస్ఏలో చిన్నతనంలో కొంచెం ఫ్రీ ఎడ్యుకేషన్ ఎళ్ళినా గూడా అది అక్కడ పడతదన్నట్టు. ఆ బర్డెన్ అక్కడ పడతది. సో, ఎడ్యుకేషన్ పరంగా 2 కంట్రీస్ కూడా సేమ్ ఓకే. యాక్చువల్‌గా మనము ఎప్పుడైనా కూడా ఖర్చు పెట్టేటప్పుడు ఎలా ఆలోచిస్తామంటే $1 ఈక్వల్ టు ప్రెజెంట్ అయితే 91 ఉందంట. 90, 91 అలా. అలా కాలిక్యులేట్ చేసుకున్నామనుకోండి అది కరెక్ట్ కాదన్నట్టు. చెప్పా కదా పీపీపీ అని జెప్పేసి పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మనం ఒక చాక్లేట్ తీసుకుంటే ఒక వాల్యూ రూ. 30 అని అనుకోండి. సేమ్ అది మనకి యూఎస్ఏలో $1 సో, అలా ఉంటదన్నట్టు కంపారిజన్. సో, ప్రెజెంట్ వాల్యూ ప్రకారం చూస్తే $1 ఈక్వల్ టు మనం 27 రూపీస్ లాగా కాలిక్యులేట్ చేసుకోవాలి. సో, అంతే. అంతే పడతది. అంటే మన యొక్క ఖర్చులన్నీ పోగా $1 ఈక్వల్ టు 27 రూపీస్ పరంగా. ఇంక మేము చాక్లేట్సే తినము, మేము తిండే తినము, ప్రతీది $1 ఈక్వల్ టు 90 లాగా కాలిక్యులేట్ చేసుకుంటాము అంటే కొంచెం ఎక్కువ సేవ్ అవ్వచ్చు కానీ, అలా కాకుండా మనం రొటీన్ లైఫ్ స్టైల్ అంటే లీడ్ చేస్తున్నట్లయితే $1 ఈక్వల్ టు 27 రూపీస్ యాస్ పర్ ప్రెజెంట్ ఉన్న దాని ప్రకారం. అది ఏ కంట్రీ అయినా అంతే. నాట్ ఓన్లీ ఇన్ యూఎస్ఏ అండ్ యూకే కానియండి, ఈవెన్ కెనడా, ఆస్ట్రేలియా ఏ కంట్రీస్ అయినా కూడా దానిని బేస్ చేసుకొనే ఉంటది. ఏ కంట్రీ అయినా కూడా. మన ఇండియా అనేది అంటే అంత తక్కువ కదా! అండ్ ఇక్కడ వాల్యూ చాలా 90 రూపీస్ అంటే చాలా ఎక్కువ కదా! సో, అలా ఉండదు. అండ్ నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎలా డిజైన్ చేస్తారు అంటే యూఎస్ఏలో రోడ్లు చాలా బావుంటాయి. అస్సలే ట్రాఫిక్ ఉండదు. అస్సలు పొల్యూషన్ ఉండదు. అండ్ ఎలాంటి కరప్షన్ ఉండదు. అదే ఎలాంటి అవినీతి ఉండవు. ఇలాంటివన్నీ గూడా బేస్ చేసుకొని అండ్ వెదర్ కండిషన్స్ అండ్ కొన్ని చోట్ల బావుంటది. అండ్ ఇలాంటివి చాలా గూడా బ్రెయిన్‌లో పెట్టుకొని ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది యూఎస్ఏలోనే బావుంటది అని జెప్పేసి డిజైన్ చేస్తారు. అది కరెక్టే. ఆ విషయాలలో యూఎస్ఏనే చాలా బావుంటది. కానీ ఒక ఫ్యామిలీకి ఏంటంటే మనం అన్ని ఎఫర్ట్స్ చేయగలగాలి. అంటే ఒక సర్వెంట్‌ని పెట్టుకోగలగాలి. మనకు ఓపిక లేనప్పుడు. మనం ఈజీగా బయటికెళ్ళి తినగలగాలి ఓపిక లేనప్పుడు. అండ్ మనకు నచ్చినట్లుగా అంటే మనం సంపాదించే సంపాదనకి మనకు నచ్చినట్టుగా బ్రతకడం అనేది అది ఇండియాలోనే సాధ్యమవుతది. యూఎస్ఏలో అయితే సాధ్యం అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇండియాలో ఒక 1,00,000 సంపాదిస్తున్నారనుకోండి. సో, వాళ్ళ యొక్క లైఫ్ యూఎస్ఏలో $1,00,000 సంపాదించిన వాళ్ళ దానిలాగా ఉండదన్నట్లు. చాలా డిఫరెన్స్ ఉంటది. ఇండియాలోనే 1,00,000 సంపాదించే వాళ్ళ సాలరీ యొక్క లైఫే చాలా బావుంటది. యూఎస్ఏలో $1,00,000 వాళ్ళకంటే కూడా. సో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక $70,000 అయినా ఓకే అన్న చోట $1,00,000 వచ్చినా కూడా వాళ్ళ లైఫ్ ఇండియాలాగా అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదన్నట్టు. అంటే ఐ మీన్ అంత ఎఫర్టబిలిటీ ఉండదు. యూఎస్ఏలో సాలరీస్ ఉన్నా కూడా అంత ఎఫర్టబిలిటీ ఉండదు. బట్ ఇండియాలో ఏంటంటే సో, నా పరంగా నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏంటంటే, మనం సంపాదించిన దానికి మంచిగా ఎఫర్టబిలిటీ ఉండేదైతే అది ఇండియాలోనే అని చెప్తా. బట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పరంగా చూస్తే మాత్రం యూఎస్ఏనే చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటది. ఫ్యాక్ట్స్ ప్రకారం కానియండి, మనం ఎట్లా కంపేర్ చేసినా గూడా. కానీ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ లోపల ఇండియాలో కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగింది. ఆహ్, మెయిన్ సిటీస్ ఏవైతే చూస్తే అక్కడ, మామూలుగా ఊర్లల్లో అక్కడ పెద్దగా మనకేం కనిపించకపోయినా కూడా మెయిన్ సిటీస్ ఏవైతే ఉంటాయో అక్కడ రెంట్లు పెరిగాయి. హౌస్ యొక్క కాస్ట్ పెరిగింది. గ్రాసరీస్ పెరిగాయి. లివింగ్ స్టాండర్డ్స్ పెరిగాయి. అన్నీ గూడా పెరిగాయి. అండ్ ఇంకా చాలామందేంటంటే ఎన్ఆర్ఐస్ వల్లనే ఇవన్నీ పెరిగాయి. అండ్ ఎన్ఆర్ఐస్ వల్లనే ఆల్మోస్ట్ కోట్లల్లోకి హౌసెస్ యొక్క రేట్లెళ్ళిపోయాయని నా కామెంట్ సెక్షన్‌లోకి వస్తుంటాయి అలాంటి కామెంట్స్. బట్ ఏమో అంటే అది ఓకే. అది అవుతదిలెండి కానీ వచ్చిన వెంటనే సాధ్యపడదు. అట్‌లీస్ట్ ఒక 15 సంవత్సరాలన్నా పడతదన్నట్లు. వాళ్ళంత ఎఫర్ట్ చేయగలగాలి అంటే. ఏదో ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ అయ్యి అట్‌లీస్ట్ బిలో 10 ఇయర్స్ అయినా కూడా అంత ఎఫర్ట్ చేయలేరు. అది ఆల్మోస్ట్ అంత ఈజీగా ఇష్టం వచ్చినట్లుగా తీసుకోవాలి అంటే
అది అట్‌లీస్ట్ ఒక 15 ఇయర్స్ దాటాలి. అది వేరే కంట్రీ లోపల. అది కూడా స్టూడెంట్‌గా వచ్చి మొత్తం సెటిల్ అయిపోయి, అదంతా ఇంకా వేరే అదంతా డిఫరెంట్ టాపిక్ లేండి కానీ. బట్ ఓవరాల్‌గా చూస్తే ఇండియాలో కూడా ప్రెజెంట్ వచ్చేటటువంటి సాలరీస్‌కి ఎక్స్‌పెన్సెస్ పెరిగిపోయాయి అక్కడ కూడా. సో, నేను ఆ రోజు చెప్పింది అదే. ఆహ్, ఇండియాలో కూడా చాలా వరకు వచ్చే సాలరీస్‌కి ఎక్స్‌పెన్సెస్ పెరిగాయి. చాలామంది 1,00,000 సంపాదించే వాళ్ళుంటారు. ఐటీలోనే 50,000 సంపాదించే వాళ్ళుంటారు. 40 సంపాదించే వాళ్ళుంటారు. బట్ వాళ్ళు ఉండాలి అనుకునేది అట్‌లీస్ట్ ఏదైతే ఐటీ సెక్టార్స్ ఉంటాయో వాటి దగ్గరలోనే అనుకుంటారు కదా! అక్కడ ఆల్‌మోస్ట్ 3,00,00,000 పెడితే తప్ప ఏ అపార్ట్‌మెంట్ రావట్లేదు ప్రెజెంట్. మెయిన్ అంటే హై రైజ్, స్టాండర్డ్ ఎలోన్స్ అదంతా కూడా ఇండ్ల గురించి రాదులేండి. అదంతా వేరే టాపిక్ కానీ. సో, మోస్ట్‌లీ అక్కడ కూడా పెరిగిపోయాయి. ఏదైనా అంటే ఈవెన్ ఇండియా అయినా, యూఎస్ అయినా కూడా లొకేషన్ కూడా మ్యాటర్ అవుతది. మెయిన్ ప్రైమ్ లొకేషన్స్ అండ్ ఇవి అసలు ఒకప్పుడు అంత ప్రైస్ లేవు ఇండియాలో. అదే నేననేది. 90,00,000కి ఒక త్రిబుల్ బెడ్‌రూమ్ అంటే చాలామంది 90,00,000 అసలు అపార్ట్‌మెంట్‌లక దానికి పెడతారా? ఎవరు పెడతారు? అసలు మొత్తం కొద్ది రోజులలో కొలాప్స్ అయిపోతది. అసలు రేట్లు తగ్గిపోతాయి వేస్ట్ అని జెప్పారు. ఇప్పుడు అది 1,50,00,000కి ఉందన్నట్టు. సో, అంత పెరిగిపోయాయి. ఎప్పుడైనా కూడా హౌసెస్ రేట్లు తగ్గిపోతాయంటే మనం నమ్మొద్దు. ఎప్పుడైతే తీసుకోవాలి అనుకుంటామో అప్పుడు తీసేసుకోవడమే అంతే. తగ్గాయా, పెరిగాయా ఇయన్నీ సెకండరీ కానీ. సో, అలాంటివి చాలా ఉన్నాయి. సరే వీడియో లెంత్ ఎక్కువవుతుంది ఇంక చాలుగాని. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.